వెల్కమ్ టు హిట్ టీవీ. ఆవేశంలో గానీ ఆలోచన లేకుండా గానీ కొన్ని మర్డర్ కేసెస్ అనుకోకుండా జరిగిపోతూ ఉంటాయి. ఇలాంటి సందర్భంలో ఎలాంటి సెక్షన్స్ అమల్లోకి వస్తాయి, అలాగే అవతల వ్యక్తి పిటిషన్ వేసిన వ్యక్తి కావచ్చు లేదంటే బాధితురాలు కావచ్చు ఎలాంటి ఫేస్ చేయాల్సి వస్తుంది, ఇవన్నీ ఒకసారి పల్క రామూర్తి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మన విషయం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, కొన్ని క్వశ్చన్స్ మా దగ్గర ఉన్నాయి. సో ప్రజలకి తెలియని కొన్ని లీగల్ పాయింట్స్ మీ అందరికీ తెలిసినే ఉంటాయి, అవి మాకు కొంచెం షేర్ చేసుకుంటారా? షూర్. సో మర్డర్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఆత్మరక్షణగా కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి. అమ్మాయిల మీద జరిగే అగాండాలు కావచ్చు, ఇవన్నీ తట్టుకోవడానికి ఆత్మరక్షణగా అవతల వాళ్ళని హర్ట్ చేసి ఉంటే చంపేసి ఉండొచ్చు. అలాంటి సందర్భంలో బాధితురాలకి ఎలాంటి సెక్షన్స్ కానీ సో ఎస్కేప్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి, అంటే అక్కడి నుంచి విడిపోయే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? అట్లా కదండి, ఇప్పుడు మర్డర్లు 2-3 రకాలుగా జరుగుతాయి. ఎట్లాగంటే ఇప్పుడు ఆత్మరక్షణ కోసం ఆ టైంలో తెలియకుండా మర్డర్ చేయడం జరుగుతుంది. అదే అన్ఇన్సిడెంట్ అనమాట, అనుకోకుండా జరుగుతుంది. అప్పటికప్పటికి వాళ్ళ ప్రాణం రక్షించుకోవడానికి, వాళ్ళ ప్రాణం పైకి వస్తుంది అనుకునేటప్పుడు వాళ్ళ ప్రాణం రక్షించుకోవడానికి చంపవలసి వస్తుంది అవతలని. దాని అయితే పెద్ద శిక్ష ఉండదు, అంటే శిక్ష పడుతుంది కానీ అంత సివియర్ ఉండదు. ఇప్పుడు సపోజ్ ఒక ఆడపిల్ల వెళ్తుంది, నడిరాత్రి వెళ్తుంది, ఎవరో వచ్చి ఆ అమ్మాయిని చంపడానికి లేకపోతే రేప్ చేయడానికో చంపడానికో వెళ్తారు. వెళ్ళేటప్పుడు అక్కడ ఆవిడకి రక్షణ ఉండదు ఏ విధంగా కూడా, సెల్ఫ్ డిఫెన్స్ అనమాట. అప్పుడు ఏం చేస్తుంది, అప్పటికప్పటికి ఆవిడకి థాట్ వస్తుంది, నన్ను నేను కాపాడుకోవాలి అని చెప్పేసి థాట్ వచ్చింది అనుకోండి. ఆ టైంలో ఆవిడ అక్కడ ఏ ఇన్స్ట్రుమెంట్ ఉంటే ఇన్స్ట్రుమెంట్ తోటో లేకపోతే కొట్టే అవతల చంపేసింది అనుకోండి అమ్మాయి మీద సెక్స్ ఉండదు, ఉంటది సెక్స్ ఉంటది కానీ అది సివియర్ గా ఉండదు, బెయిలబుల్ గా ఉంటాయి ఇవన్నీ కూడా. అంటే ఇప్పుడు ఒకవేళ పడితే కనుక ఎన్ని మంత్స్ లేదా ఇయర్స్ అలా పడే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? మంత్స్ కాదు, ఇయర్సే పడతాయండి. ఇయర్సే పడుతుంది. మర్డర్ అయితే 14 years పడుతుంది, 14 years పడుతుంది. కానీ అది సెల్ఫ్ డిఫెన్స్ కోసం చేసిన మర్డర్ అయితే మీకు రిలీఫ్ త్వరగా వచ్చేస్తుంది. ఇప్పుడు అలా కాకుండా ఇంటెన్షన్ గా చంపుతారు కొంతమంది. ఇప్పుడు పలానా వ్యక్తి మీద కోపం ఉంటది, లేకపోతే ఆడ ఆస్తి తగిలిస్తాడు, లేకపోతే వాడిపైన ఆయన ఎలాగన్నా చంపాలి అని చెప్పేసి సుపారీ తీసుకున్న ఖైదీలు ఉంటారు. అటువంటి వాళ్ళు కానీ, లేకపోతే ఒక ఆస్తి దొంగిలి తీసేసుకోవాలి, ఇవి ఉంటే మనకి ఈ ఆస్తి మనకు రాదు, ఈయన చంపేస్తే మనకు ఆస్తి వస్తుంది అని చెప్పేసి అనుకున్నారు అనుకోండి. ఆ విధంగా ప్లాన్ చేసి చంపారు అనుకోండి, అది 14 సంవత్సరాలు కంపల్సరీగా సెక్స్ పడుతుంది. ఆ విధంగా అదే కాకుండా ఇంకొక రకం మ్యాటర్ ఉంటుంది. అది ఎలాగంటే ఇప్పుడు సపోజ్ మీరు వెళ్తున్నారు, వెళ్ళేటప్పుడు సడన్ గా ఒక కారు ర్యాష్ గా గుద్దేసి మిమ్మల్ని తిడుతున్నాడు, మిమ్మల్ని కొట్టడానికి వచ్చాడు, మిమ్మల్ని చంపడానికి వచ్చాడు అనుకోండి. 4-5 కలిసి వచ్చి అలాగే మిమ్మల్ని బెదిరించారు. మీరు ఆ టైంలో ఇంకా రక్షించుకోవడానికి, మీరు ఆ టైంలో రక్షించుకోకపోతే మీ ప్రాణం పోతుంది. అప్పుడు ఏం చేస్తారంటే మీ దగ్గర ఏ ఇన్స్ట్రుమెంట్ ఉంటే దాన్ని పెట్టి అవతల వాళ్ళని అటాక్ చేస్తారు. ఆ అటాక్ చేసే టైంలో చనిపోయాడు అనుకోండి అవతలాడు, మీ పైన సెక్స్ ఉంటది కానీ అంత సివియారిటీ ఉండదు. ఏం చేసినా అంటే అనుకోని చేసినా అనుకోకుండా చేసినా, సో అనుకోని చేస్తే మాత్రం సివియారిటీ ఎక్కువగా ఉంటుంది. లేని సందర్భాల్లో ఇలాగ బెయిలబుల్ రీజన్స్ లోనే, అలాగే కొన్ని సంవత్సరాలు మాత్రమే జైల్లో అనుకోని చేస్తే 14 సంవత్సరాలు శిక్ష పడుతుందండి. కంపల్సరీ 14 సంవత్సరాలు అనుభవించవలసింది శిక్ష. అలా కాదు ఇన్సిడెంట్ జరుగుతాయి, మనకు తెలియదు అసలు వాళ్ళకి మనకి సంబంధం ఉండదు. సడన్ గా మీ పైకి వచ్చేసి మిమ్మల్ని చంపాలి మీ ఉద్దేశంతో ఉంటారు. అప్పుడు మీకు ఏం చేయాలో పాల్పోదు, అంటే వాళ్ళు చంపాలని ఉద్దేశం మీ మైండ్ లో ఉండదు. కానీ మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి వాళ్ళు తోస్తాడు, తోసేటప్పుడు అక్కడ వెనక్కి పడిపోయాడు అనుకోండి, వెనక్కి పడిపోయి ఏ రాయో తలకు తగిలింది అనుకోండి, ఈ తలకు తగిలి సిట్లిపోయి అక్కడ స్పాట్ లో చనిపోతారు కొంతమంది. దాంట్లోనే ఆ ఇన్సిడెంట్స్ ని క్రాస్ ఎగ్జామ్ చేస్తారు మిమ్మల్ని, అంటే ఏది జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అంటే. ఆ రిపోర్ట్ లోని ఇది ఇంటెన్షనల్ గా చేసింది కాదు, తన ఆత్మరక్షణ కోసం ఆ టైంకి అలాగా చేయవలసి వచ్చింది, కావున అప్పుడు చనిపోయారు కాబట్టి సెక్స్ తగ్గించండి అంటే సెక్స్ తగ్గుతుంది. కానీ ఇదే పరిస్థితిలోని సార్, అంటే ఒకవేళ అనుకోకుండా జరిగిన సిచ్యువేషన్ కూడా, అంటే భయపడిపోయి ఆ శవాన్ని ఒకవేళ మాయం చేసే ప్రయత్నం చేసినట్లయితే కనుక అప్పుడు ఎలాంటివి అప్పుడు సెక్స్ పడుతుందండి. భయపడిపోయి దాయడం అంటే ఇంటెన్షన్ ఉంది, అక్కడ దురుద్దేశం ఉంది ఆయనకి, మాలిఫైడ్ ఇంటెన్షన్ అంటారు అనమాట. అది ఉందంటే కంపల్సరీ దాచాడంటే మీరు వాళ్ళిద్దరికి మీ ఇద్దరికి మధ్య ఏదో ఇంటెన్షన్ ఉంది, అంటే గొడవ ఏదో ఉంది, గొడవ ఆయన తప్పించాలన్న ఉద్దేశం మీలో ఉంది, అందుకనే మీరు ఏంటంటే అలా చంపిస్తారండి. చంపారు కాబట్టి భయంతో అట్లా చేసినా కూడా ఇంటెన్షన్ గానే చేశారు అని చెప్పేసి చనిపోయే వరకు అది ఇంటెన్షన్ అవదు. తర్వాత మీరు ఆ శవాన్ని అక్కడి నుంచి తీసేసి డెడ్ బాడీని తీసుకెళ్ళి ఇంకో దగ్గర పెడతారు చూసారా, అమ్మో ఇలా ఇదైతే నేనే చేశానని తెలిసిపోద్ది దొంగతనం అని చెప్పేసి అంటారు కదా, మళ్ళీ అది ఇంటెన్షన్ అవుతుంది. ఎలాగంటే ఇప్పుడు నిజంగా మీకు తెలియక చంపేశారు అనుకో, అక్కడ ఉండడమే, పోలీసులు వస్తారు చూస్తారు, అవన్నీ చూసిన తర్వాత ఏం జరిగిందో వాళ్ళ ఇన్వెస్టిగేషన్ చేస్తారు, పోలీస్ ఆఫీసర్ తెలుస్తుంది, వాళ్ళకి సైకాలజీ తెలుస్తుంది, అన్ని తెలిసి ఏ విధంగా జరిగిందని తెలుస్తుంది. అక్కడ నిలబడగలిగి ఇది ఎలా జరిగిందంటే మీరు చెప్పగలిగితే దాన్ని వాళ్ళు
టెస్టిఫై చేస్తారు. అవును. అంటే వాళ్ళకి నాలెడ్జ్ ఉంటది, ఇంటెన్షన్ ఉంటది కాబట్టి వాళ్ళు పోలీసులు చూస్తారు జరిగిందా ఇదా అదే కాదని చూస్తారు అనమాట. ఓకే. అప్పుడు డెఫినెట్ గా శిక్ష పడుతుంది ఎస్ రైట్. ఆ విధంగా. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో అంటే సెక్షన్స్ లోని కొన్ని తెలుసుకోకుండా చేసిన ఫ్లాస్ కూడా కొన్ని ఇంతలాగా శిక్ష అనుభవించేలా చేస్తారని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. లవ్ ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తుంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్ ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్ తో వి లవ్ టుడే.